కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఏమేం పనులు చేసుకోవచ్చు అయ్యా దాదాపు వినండి 16 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి, 94 రకాల పనులు ఉన్నాయి. ప్రతి ఒక్క పనిని కూడా గ్రామ సభ అనేటువంటిది నిర్మాణం చేయాలి. గ్రామ సభను అక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి కూర్చోడానికి ఉండేటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని ఎవరు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, ఎవరు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఏ పని చేస్తే బంజరు భూమిని సాగు భూమిగా మార్చుకోవచ్చు, ఏ పని చేస్తే గ్రామానికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి దాదాపు 16 రకాల ప్రాజెక్టుల్ని 94 రకాల పనుల్ని చదివి వినిపించి ప్లానింగ్ ప్రాసెస్లో భాగంగా చదివి వినిపించి ఎవరెవరు ఏ పని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పేసి అటువంటి పనులు మాత్రమే చేయాలి అని చెప్పేసి మనకి చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన పనులు 16 రకాల పనులు, దాదాపు 16 రకాల ప్రాజెక్టులు, 94 రకాల పనులు ఉన్నాయి. సో ఈ యొక్క పథం యొక్క ఉద్దేశం అది. మనకి ఇంకా వర్షం వస్తూ ఉంది కాబట్టి కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి మనం ర్యాలీ చేసి అక్కడ గ్రామ సభలో కూర్చొని కొన్ని హక్కులు, కొన్ని సౌకర్యాలు మనం మాట్లాడుకుందాం. నేను 100 రోజుల ఉపాధి అంటాను, మీరు కుటుంబానికి పునాది అనండి. 100 రోజుల ఉపాధి కుటుంబానికి పునాది, 100 రోజుల ఉపాధి కుటుంబానికి పునాది. వలసలు ఎందుకు దండగా అంటాను, ఉపాధి హామీ ఉండగానండి. వలసలు ఎందుకు దండగా, ఉపాధి హామీ ఉండగా. వలసలు ఎందుకు దండగా, ఉపాధి హామీ ఉండగా. చేస్తామంటే వేసవి కాలంలో ఏవైతే కుంటల్లో నీళ్లు ఉండవో, మరి ఏవైతే మల్లింపు కాలువల్లో, పంట కాలువల్లో నీళ్ళన్నీ ఎండిపోతాయి కాబట్టి దాంట్లో పూడికతీత పనులు అనేటువంటివి చేస్తాం మనం. చెక్ డ్యామ్ పూడికతీత పనులు, పంట కాలువ పూడికతీత పనులు, మల్లింపు కాలువ పనులు, ఇవన్నీ కూడా మనం చేస్తాం. తర్వాత శీతాకాలంలో, వర్షాకాలంలో ఎటువంటి పనులు చేస్తామంటే అవెన్యూ ప్లాంటేషన్ అని, పిఐడిపి వర్క్స్ అంటే మామూలుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిఐడిపి అని చెప్పేసి మరి దాన్ని చదువులు చేయడం, ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, మరి 90 రోజులు పని దినాలు హౌసింగ్ పనులు చేయడము, మరి పండ్ల తోటలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనము శీతాకాలంలో, వర్షాకాలంలో మనం చేస్తాం. సో ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడానికే ఈ యొక్క సీజనల్ మ్యాప్ అనేటువంటిది కూడా వేయడం జరిగింది. మరి దీన్ని ఏమంటారంటే పిఆర్ఏ మ్యాపింగ్ అంటారు, పార్టిసిపేటెడ్ రూరల్ అప్రైజల్ అంటారు. అవన్నీ పైకెత్తండి, కర్రలు పైకెత్తండి, ఆ స్లోగన్స్ పైకెత్తండి. దాన్ని ఏమంటారంటే పార్టిసిపేటెడ్, అయ్యా దాన్ని ఏమంటారంటే పార్టిసిపేటెడ్ రూరల్ అప్రైజల్ మ్యాప్ అంటారు. అంటే గ్రామం అంతా ఒకే చోట చూసుకుంటున్నాం అనమాట. గ్రామ స్థాయి మూల్యాంకన పటము అంటారు దీన్ని. అయ్యా దీన్ని ఏమంటారంటే గ్రామ స్థాయి, వినాలమ్మా, గ్రామ స్థాయి మూల్యాంకన పటము అంటారు దీన్ని. అంటే గ్రామం అంతా కూడా నిజంగా చంద్ర గారు చాలా వినూత్నంగా చేస్తారు. పని చేసి మీరు పొలంలో సొంత పని పోతే రైతులు సొంత పని పోతే రైతులు ఆ విధంగా ఇస్తున్నారు. మీకు కూలి ఉదయం క్యారేజ్ తీసుకపోయి సాయంత్రం వరకు పని చేస్తే తప్ప మీకు కూలి రావడం లేదు. మన ఉపాధి అమలుకి ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎందుకంటే ఇంత నిర్వీర్యంగా చేసే దాని కారణము ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ చేసినందుకే గవర్నమెంట్ ఆలోచించేసి ఉదయం ఒక ఫోటో, సాయంత్రం 4 గంటలకు ఒక ఫోటో, 2 ఫోటోలు తీసుకుంటుంది. ఇప్పుడు కూలి బాగా పడతారు. రేపు ఆయన కూడా ఇబ్బంది వాళ్ళు కూడా పని బాగా చేయాలా. ఉపాధి హామీ ఉండగా